పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన డిఎస్సి ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయని వాటిని సరిచేసి మరోసారి ఫైనల్ కీ విడుదల చేయాలని డిఎస్సి అభ్యర్థులు అధికారులను అయితే కోరారు. ఇక హైదరాబాద్ లక్లికపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని అభ్యర్థులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన మొదటి డిఎస్సిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము మార్కులు కోల్పోతున్నామని అన్నారు. ఇక ప్రైమరీ కీని కూడా ఈ నెల 13న విడుదల చేశారని, ఇందులో తప్పులు ఉన్నాయని మొరపెట్టుకున్నామని అన్నారు. తిరిగి ఫైనల్ కీలో కూడా అదే తరహా తప్పులు దొర్లాయని అన్నారు. అధికారులకు ఆ తప్పులకు సంబంధించిన అన్ని వివరాలను కూడా అందజేస్తామని తెలిపారు. ఇక ఫైనల్ కీలో తప్పులను సరిదిద్ది తాము కోల్పోయిన మార్కులను కలిపి రిజల్ట్స్ విడుదల చేయాలని కోరారు. వాళ్ళు ఎటువంటి వాటిపైన మామూలుగా చర్యలు తీసుకోకుండా మీద తూతూ మంత్రంగా వాళ్ళ ఆబ్జెక్షన్స్ కన్సిడర్ చేసి ఈరోజు చాలా అనవసరమైన వాటికేమో ఆబ్జెక్షన్స్ కన్సిడర్ ఇచ్చేసి మిస్టేక్స్ని రైట్గా చేసేసి ఆల్రెడీ 100% రైట్ ఉన్న క్వశ్చన్స్ కొన్ని మిస్టేక్స్ని అట్లాంటి తెలుగు అకాడమీలో ఇంత ప్రూఫ్తో సహా మేము సబ్మిషన్ చేయడం జరిగినది. సో అయినా సరే వాళ్ళు మాకు హామీ ఇచ్చింది ఏంటంటే మేము త్వరలో దానిపైన చర్యలు తీసుకొని ఎవరైతే కమిటీ మెంబర్స్ ఏమిచ్చినామో వాళ్ళకి మళ్ళీ ఒకసారి మేము దాన్ని రివైజ్ చేసి రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వాలని మేము చెప్పినాము. దాన్ని వాళ్ళు కన్సిడర్ చేసినారు. అబ్జెక్షన్ చేయని వాటికి కూడా చేంజెస్ చేయడం జరిగింది. మాకు తగిన మార్క్స్ ఇతరులకి రాంగ్ ఉండడం వల్ల కూడా వాళ్ళు మాకంటే ముందు పోవడం జరిగింది. కొంచెం మా కరెక్ట్ ప్రూఫ్ పెట్టాము, దానికి ఏం తప్పు ప్రూఫ్స్ అయితే పెట్టలేదు. దాన్ని ఒకసారి కన్సిడర్ చేసి మాకు మా మార్క్స్ అయినా ఇవ్వగలరని